ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి. உணவால் ஏற்படும் நோய்களை விட மனம் சம்பந்தப்பட்ட நோய்களே இன்று பெருகி வருகின்றன. నిరంతరము కూడాను మానవుడు యోచించటము எப்போதும் மனிதன் யோசித்துக் கொண்டே இருக்கின்றான். ఈ యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి? இந்த யோசனையின் உருவம் தான் என்ன? ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి? கவலையின் உருவம் தான் என்ன? షేప్ ఆఫ్ వరీ. வாட் இஸ் த ஷேப் ஆஃப் worry? ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్ క్రియేటెడ్ ఫియర్. அது மனதளவில் உருவாக்கப்பட்ட பயமே. మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాము. எனவே நாம் மனம் சம்பந்தப்பட்ட எண்ணங்களால் தான் நோய்களுக்கு ஆளாகிறோம். ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు. நாம் எம்மாத்திரமும் யோசிக்கவே கூடாது. ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటాది. சில சமயங்களில் இந்த யோசனைகள் அளவுக்கு மீறி போகின்றன. ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది. அளவுக்கு மீறிய யோசனைகளால் பல பிரச்சனைகள் உருவாகின்றன. తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడాను సంభవిస్తాయి. இதனால் சிலருக்கு மனம் சம்பந்தமான நோய்கள் வரும். ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే. இன்று உலகில் பல பேருக்கு சித்த பிரமை ஏற்படுவதற்கு இதுவே காரணம். ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి. எவ்வளவு தேவையோ அவ்வளவு மட்டுமே சிந்திக்க வேண்டும். చేయకూడదు. அளவுக்கு மீறி சிந்தனை செய்யக்கூடாது. అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి. எப்பொழுது அவசியமோ அப்பொழுது மட்டுமே நாம் சிந்திக்க வேண்டும். రాబోయేదని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాం. கடந்து போனதையும் வரப்போவதையும் சிந்தித்து நாம் நோய்க்கு ஆளாகின்றோம். ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు. இந்நாளைய இளைஞர்கள் இப்படிப்பட்ட நோய்களுக்கே ஆளாகின்றனர். ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు. ஒவ்வொரு பல்கலைக்கழகத்திலும் ஆராய்ந்து பார்த்ததில் 80 முதல் 90% பேர் மனம் சம்பந்தமான குழப்பங்களால் தான் நோய்க்கு ஆளாகின்றனர். కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు. எனவே இந்த இளவயது மிகவும் பவித்திரமானது. ఈ వయసునందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు. இந்த இளவயதில் நாம் எம்மாத்திரமும் நோய்க்கு ஆளாக கூடாது. సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి. கூடியவரை மனம் சம்பந்தமான சிந்தனைகளை குறைக்க பாருங்கள். అధికంగా చదవటం కానీ, அதிகமாக படிப்பதோ, అధికంగా ఆడటం కానీ, அதிகமாக விளையாடுவதோ, అధికంగా పాడటం కానీ, அதிகமாக பாடுவதோ, నిద్రించడం కానీ, அதிகமாக உறங்குவதோ శరీరమునకు హాని కలిగింపచేస్తుంది. இவையெல்லாம் தேகத்திற்கு ஊறு விளைவிக்கின்றன.